ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్‌లో ఉన్న కేజ్రీవాల్ గారికి ఫైనల్‌గా బెయిల్ దొరకడం జరిగింది సార్. మరి అసలు ఏ బేసిస్ మీద ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది? మరి దాని కవిత గారికి కూడా వర్తించి ఆమెకు కూడా బెయిల్ దొరికే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? యాహ్! ఒక నిజానికి ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే కేజ్రీవాల్‌కి రౌస్ అవెన్యూ కోర్ట్ వెకేషనల్ జడ్జి అన్నమాట. రెగ్యులర్ జడ్జి లేరు. కావేరి బవేజా గారు రెగ్యులర్ జడ్జి. ఆమె లేరు. ఇప్పుడు వెకేషనల్ బెంచ్ జడ్జి నియామ్ బిందు వారు బెయిల్ మంజూరు చేశారు. యాక్చువల్‌గా ఇది ఎవరు కూడా ఊహించలేదు. ఇంత త్వరగా పిఎంఎల్ఏ కేసులో బెయిల్ వస్తుంది అనేది ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత కవిత కావచ్చు, వీళ్ళందరూ ఎంతకాలం నుంచో జైల్లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి అయితే ఆయన దాదాపు 1 ఇయర్ పై నుంచి జైల్లో ఉన్నారు. సో అందుకని కేజ్రీవాల్కి ఇప్పుడు బెయిల్ రాదని అందరూ అనుకున్నారు. కానీ వెకేషన్ బెంచ్ ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి. నిజానికి ఈడీ దీన్ని 45 గంటలు సస్పెండ్ చేయండి జడ్జిమెంట్, మేము అప్పీల్కి వెళ్తామని రిక్వెస్ట్ చేసినా కూడా జడ్జి గారు ఒప్పుకోలేదు. బెయిల్ ఇచ్చేశారు. బట్ ఈ బెయిల్ కండిషనల్ బెయిల్, 1 లక్ష రూపాయలు పూర్తికత్తు సమర్పించాలి. తర్వాత దర్యాప్తుకు ఎటువంటి పద్ధతులు ఇన్వెస్టిగేషన్ కి ఆటంకం కలిగించకూడదు. అట్లాగే సాక్షుల్ని బెదిరించడం కానీ ప్రలోభపరచడం కానీ చేయకూడదు. అట్లాగే పిలిచినప్పుడు కోర్టుకి రావాలి. ఇవి కండిషన్లు అన్నమాట. సో ఈ కండిషన్లలో బెయిల్ ఆయనకి లభించింది. ఆల్రెడీ ఈ రోజు ఆయన బయటకు వస్తున్నారు. దీన్ని ఆప్ నాయకులు అతిసి సత్యమేవ జైతే ట్రూత్ విన్స్ అని ఆమె చెప్పింది. అట్లాగే పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ కూడా ఇది ఒక గొప్ప పరిణామము, నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, సత్యము గెలిచింది అనేది ఆయన కూడా చెప్పారు. ఏదేమైనా వాళ్ళు ఆప్ అనేది ఇది ఒక పెద్ద ఓరక్ అని చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ హర్యానాలో, తర్వాత మహారాష్ట్రలో, జార్ఖండ్ లో, ఢిల్లీలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. సో అందుకని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో దీన్ని ఒక ఆయుధంగా తీసుకొని మమ్మల్ని ఎట్లా మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే అంశాన్ని కేజ్రీవాల్ జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం చూసాము, ఆయన యాక్చువల్ గా మార్చి 21న ఆయన అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు 9 సార్లు ఆయనకి సమన్లు జారీ అయ్యాయి. అయినా కూడా ఆయన సమన్లకి సమాధానంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. దాంతో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టుకి పెట్టింది. కోర్టు ఆయనకి రిమాండ్ ఇచ్చింది. యాక్చువల్ గా మొన్ననే వెన్స్డే జూలై 3 వరకు రౌస్ని కోర్టు పొడిగింది. అయితే ఈ లోపల ఆయన బెయిల్ కూడా వచ్చింది. 2 రోజులు వాదనలు జరిగాయి. 2 రోజుల వాదనలు కేజ్రీవాల్ వాదనని జడ్జి గారు కన్విన్స్ అయినట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఏ రకంగా కూడా క్రైమ్ ఆఫ్ ఫేస్ ఎవిడెన్స్ లేదు, నేను డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. ఈ కేసు అసలు మద్యం కుంభకోణం జరిగినట్టే వాళ్ళ దగ్గర ఎక్కడ ప్రూఫ్ లేదు. ఇదంతా కూడా అప్రూవర్ల స్టేట్మెంట్లు తీసుకొని అప్రూవర్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ దగ్గర అప్రూవల్ స్టేట్మెంట్ తీసుకోవడం, దాన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేయడం అనే పునాది మీద ఈ కేసు నిలుస్తున్నారు తప్ప ఇందులో కాంక్రీట్ గా క్రైమ్ ఆఫ్ ఫేస్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ట్రయల్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ఈ క్రైమ్ వల్ల ఏం జరిగిందనేది అది ఎక్కడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు అనేది కేజ్రీవాల్ తరఫున అడ్వకేట్స్ వాదనలు వినిపించారు. సో ఈ వాదనలకి కన్విన్స్ అయిన జడ్జి గారు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇది ఒక రకంగా మోడీ గవర్నమెంట్ కాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బెయిల్ రాకుండా ఇతను పర్మనెంట్ గా మిస్ ఉంటున్నారు. కేజ్రీవాల్ ఇప్పటి వరకు సీఎం గా కూడా రిజైన్ చేయలేదు. జైలు ఉంటే ఆయన సీఎం గా ఫంక్షన్ అవుతున్నారు. ఆయన తరఫున ఇక్కడ అతిథిగా వస్తూ మిగతా ఆప్ నాయకులు పనిచేస్తున్నారు. ఈ మధ్యనే అతిథి కూడా మోడీకి ఒక అల్టిమేటం జారీ చేసింది, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, మీరు కానీ సాల్వ్ చేయకపోతే నేను నిరాహార కూర్చుంటానని. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈయన వచ్చాడు. ఈయన ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం మీద రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు. రెండోది కూటమిలో కూడా తను ఒక దేశవ్యాప్తంగా జాతీయ నాయకుడిగా ఫోకస్ చేసుకోవడానికి కూడా కేజ్రీవాల్ ట్రై చేస్తాడు. ఎందుకంటే ఒక పక్క నేను ప్రధానమంత్రి రేసులో లేదని చెప్తూనే ఇంకోవైపు కేజ్రీవాల్ గ్యారంటీలు ఇలా చెప్పడం అనేది మింగుడు పడని విషయం కూటమిలో కూడా. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది కేజ్రీవాల్. ఎందుకంటే
ఎన్డీఏలో కొంతమందిని కానీ తన వైపు లాక్కోగలిగితే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. సో ఆ ప్రయత్నం కూడా కేజ్రీవాల్ చేయడానికి గ్యారంటీ లేదు. సో ఇది ఒక రకంగా మోడీకి ఇబ్బందికరమే. బట్ ఈడీ గానీ అప్పీల్కి వెళ్తే హైకోర్టుకో సుప్రీం కోర్టుకి వెళ్తే ఆ కోర్టు ఎలా బిహేవ్ చేయొచ్చు అనేది చూడాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కి అనుకూలంగా May 10th ఒక మధ్యంతర బెయిల్ ఇచ్చింది, మనకు తెలుసు అది. సో జూన్ వరకు ఎలక్షన్లలో పాల్గొనచ్చు. ఎందుకంటే ఎలక్షన్ అనేవి లైవ్ ఫోర్స్ డెమోక్రసీకి, అటువంటి ఎలక్షన్ల టైంలో జాతీయ పార్టీ నాయకుని జైల్లో బంధించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లేకుండా చేయడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు నమ్మి దాన్ని ఇచ్చింది. బట్ ఆయన ఇంకొక 7 రోజులు హెల్త్ గ్రౌండ్స్ లో పొడిగించుకుంటే కూడా సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా నో చెప్పింది. ఆయన సరెండర్ అయిపోమని, ఆయన కూడా సరెండర్ అయిపోయి June 2nd జైలుకి వెళ్ళారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ మోడీ క్యాంటీన్ గట్టిగా పనిచేసే అవకాశం ఉంది. సో మోడీకి అయితే ఇదంతా ఈజీ పరిస్థితి అయితే కాదు, ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంటది. ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోతుందా అని చాలా మంది అయితే అంటున్నారు. అది కూలిపోయే పరిస్థితి ఎప్పుడు ఉంటదంటే చంద్రబాబు గాని లేకపోతే నితీష్ కుమార్ గాని బయటకు రావడం, ఇంకొంతమందిని లాక్కలిగితే, ఎందుకంటే చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది అవ్వచ్చు. రెండవది, ఒకవేళ మోడీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కానీ వస్తే ఆర్ఎస్ఎస్ మోడీని తీసేసి నితిన్ గడ్కరీ లాంటి వాడిని PM గా పెట్టే అవకాశం కూడా ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే మోడీకి కొయిలేషన్ పాలిటిక్స్ అలవాటు లేదు, ఆయన అంత తొందరగా మారడు. ఒకవేళ బాట మారిన ఆచరణలో ఆయన మార్చుకునే అవకాశం లేదు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణని వేగవంతం చేస్తున్నారని చెప్తున్నారు. అది ఖచ్చితంగా ఇటు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాగా మోడీ ఏంటంటే ఇటు పవన్ చంద్రబాబు, అటు నితీష్ కుమార్, వీళ్ళకి కోపం వచ్చే పనులు చాలా చేసే అవకాశం ఉంది. వీళ్ళు ఇక్కడ స్టేట్ వాళ్ళ స్టేట్ లో కూడా వాళ్ళకి ఇబ్బంది. ఆల్రెడీ జగన్ ప్రత్యేక హోదాని ఎందుకు సాధించలేకపోతున్నాడు, ఎందుకు అడగలేకపోతున్నాడు చంద్రబాబుని స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళు ఉద్యమాలు స్టార్ట్ చేస్తారు ప్రత్యేక హోదా కావాలని. ఆల్రెడీ షర్మిల కూడా లెటర్ రాసింది చంద్రబాబుకి. మరోవైపు నితీష్ దగ్గర కూడా అదే ప్రాబ్లం ఉంది. నితీష్ మీద ఆల్రెడీ అక్కడ ప్రశాంత్ కిషోర్ చాలా తీవ్రమైన విమర్శ చేశారు. నితీష్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగలేదు, తర్వాత షుగర్ ఫ్యాక్టరీలు, రైతుల కోసం షుగర్ ఫ్యాక్టరీలు అడగలేదు, మన పిల్లలకు ఉద్యోగాలు అడగట్లేదు. ఆయన ఒకటే అడుగుతున్నాడు మోడీని, అదేంటంటే 2025 ఎన్నికల్లో మళ్ళీ నేనే సీఎం అవ్వాలి అనే డిమాండ్ మాత్రమే మోడీ పెట్టుకున్నాడు అని కూడా అక్కడ కూడా విమర్శిస్తున్నారు. సో ఈ క్రమంలో మోడీ ఈ 2 రాష్ట్రాలకి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రత్యేక ప్యాకేజీనా, లేకపోతే పరిశ్రమలకి సపరేట్ ప్రోత్సాహకాలు, కొన్ని రకాల పరిశ్రమల్ని నేషనల్ పరిశ్రమలు ఇక్కడ పెట్టడం, అవన్నీ చేయాలి. అది ఇప్పటి వరకు చేస్తున్నట్టుగా కానీ ఏ రకమైన హామీలు ఇవ్వడం కానీ చేయలేదు. మొన్న అమరావతి వచ్చిపోయిన మోడీ చేతులు పట్టుకొని చేతులు పైకి లేపి గాల్లో ఊపేసి వెళ్ళిపోయాడు తప్ప ఒక హామీ కూడా నేను ఈ రాష్ట్రానికి చేయబోతున్నాను, మాది డబుల్ ఇంజిన్ సర్కారు, ఈ రాష్ట్రానికి చేయబోతున్నాను అని నేను హామీ ఇవ్వలేదు. ఈ క్రమంలో కేజ్రీవాల్ బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ కేజ్రీవాల్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా మోడీ మార్గంలోనే పయనిస్తాడు. ఆయన హిందూ మతాన్ని బాగా తీసుకెళ్తాడు. ఆయనకి వ్యక్తిగతంగా మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ ఉంది. ఆయన ఎక్కడ అవినీతి ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. సో అందుకనే ఆయన అవినీతి మలికి బురద అంటించాలని బీజేపీ ట్రై చేస్తుంది. సో అందుకని కేజ్రీవాల్ని దెబ్బతీయడం అంత ఈజీ కాదు. ఇక రెండవ అంశం, కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఏ మేరకు? ఎందుకంటే సేమ్ కేసులు కేజ్రీవాల్కి వచ్చినప్పుడు కవితకి ఎందుకు రాదు? కవితకు కూడా దీనివల్ల కొంత హోప్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకరికి బెయిల్ వచ్చినప్పుడు అదే గ్రౌండ్స్ లో కవిత విషయంలో కూడా ఏ రకమైన విట్నెస్ కానీ ప్రూఫ్ కానీ ఏమి లేదు. అప్రూవల్ ఇచ్చిన స్టేట్మెంటే కవితకు కూడా ఉంది కాబట్టి కవిత ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడా ఏమీ లేదు. కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ రకంగా కేసీఆర్ కి కొంత ఓరట అని చెప్తారు కేజ్రీవాల్కి రావడం. కవితకు కూడా మనకి త్వరగానే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం వీక్ అవడం వల్ల కొంత సంస్థలు కూడా ఇంతకు ముందు ఉన్న అంత అగ్రెసివ్ గా ఉండకపోవచ్చు. మోడీ అలా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఆ రకంగా కవితకు కూడా ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే.